అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? ఈరోజు కథ పేరు నాకెందుకు వజ్రపుటుంగరం. ఇక కథలోకి వెళితే, ఒకప్పుడు ఒక సన్యాసి దట్టంగా చెట్లు పెరిగి ఉన్న ప్రదేశంలో తపశ్చర్యలు ఆచరిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ సన్యాసి సమీపంలో పారుతున్న ఏటిలో స్నానం చేసి నడిచి వస్తున్నాడు. అప్పుడు దారిలో ఆయన కూర్చుని ధ్యానం చేసే చోటుకు కాస్త దూరంలో గడ్డి నేల మీద ఒక వజ్రపుటుంగరం ధగధగ మెరిసిపోతూ పడి ఉండటం ఆయన కంటపడింది. వజ్రపుటుంగరం ఆయనకు అక్కర్లేదు, దాని పట్ల ఆయనకు అనురక్తి లేదు. కాబట్టి ఆయన ఆ గడ్డి నేల మీద పడి ఉన్న ఆ వజ్రపుటుంగరాన్ని తీసుకోలేదు. తరువాత ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. కళ్ళు మూసుకున్న స్థితిలో ఆయనకు సమీపంలోని గడ్డి నేల మీద ఏదో శబ్దం వినిపించింది. అప్పుడు ఆ సన్యాసి, ఎవరో వస్తున్నారు, ఆ వ్యక్తి ఆ వజ్రపుటుంగరాన్ని తీసుకుని అని అనుకున్నాడు. అడుగుల చప్పుడు కాస్త దూరంలో వినరాగానే వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడనుకుని ఆ సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు. చూడగా వెళ్ళినది మనిషి కాదు, అదొక పశువు. ఈ విధంగా ఆ రోజంతా అడుగుల శబ్దం విన్నప్పుడల్లా ఆ సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్నాడు, అతడు ఆ వజ్రపుటుంగరాన్ని తీసుకుని అని అనుకోసాగాడు. అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడని శబ్దాన్ని బట్టి ఊహించి వచ్చిన వ్యక్తి వజ్రపుటుంగరాన్ని తీసుకున్నాడా అని కళ్ళు తెరిచి చూశాడు. ఈ అనుభవం ఆ సన్యాసికి మొదటి రోజు 4-5 సార్లు కలిగింది. ఆ రోజు ఆ దారిలో వెళ్ళిన 4-5 వ్యక్తులు ఆ వజ్రపుటుంగరాన్ని తీసుకోకుండానే తమ దారిన తాము వెళ్ళిపోయారు. రెండవ రోజు ఆ దారి గుండా వెళ్ళిన 4-5 వ్యక్తులు కూడా వజ్రపుటుంగరాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయారు. మూడవ రోజు సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్న అడుగుల శబ్దం విని కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు వృద్ధుడైన ఒక రజకుడు వీపు మీద బట్టల మూటను మోసుకుంటూ రావడం సన్యాసికి కనిపించింది. అతడికి వృద్ధాప్యం కారణంగా గూని ఏర్పడింది. కాబట్టి అతడు వంగి నేలను చూస్తున్నట్లే నడిచి వస్తున్నాడు. తన సమీపంలోకి వచ్చిన ఆ రజకునితో సన్యాసి, అదిగో చూడండి, మీరు వస్తున్న దారిలో ఒక వజ్రపుటుంగరం, దాన్ని మీరు తీసుకోకండి అని చెప్పాడు. అందుకు ఆ వృద్ధుడైన రచకుడు, నేను వస్తున్న దారిలో గత 3 రోజులుగా ఆ వజ్రపుటుంగరాన్ని చూస్తూనే ఉన్నాను స్వామి. నేను నా శ్రమతోనే జీవించాలని అభిలాషిస్తున్నాను. శ్రమ పడకుండా అయాచితంగా లభించే ఈ వజ్రపుటుంగరం నాకు అక్కర్లేదు. శ్రమించకుండా లభించేది ఏదీ నాకు అవసరం లేదు. నాకెందుకు వజ్రపుటుంగరం అని జవాబిచ్చాడు. ఆ దారిలో కొందరు వ్యక్తులు వెళ్ళనే వెళ్ళారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఈ వజ్రపుటుంగరాన్ని చూడకపోవడంతో దాన్ని తీసుకోలేదు. 3 రోజులుగా వజ్రపుటుంగరాన్ని చూస్తున్న రజకుడు, ఇతరులకు సొంతమైనదేది నాకు అక్కర్లేదు, ఉచితంగా లభించేది ఏదీ నాకు వద్దు, నా శ్రమను నమ్ముకునే నేను జీవిస్తాను అని అన్నాడు. ఈ కథలోని నీతి: జనులు
తమ శ్రమతోనే జీవితం గడపాలి. శ్రమించకుండా తిని కూర్చోవడం దొంగతనంతో సమానమని పై ఉదంతంలోని రజకుడు మనకు చెప్పకనే చెబుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.